పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ సందర్భంగా తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ 139వ మేడేను లేబర్ కోడ్లు రద్దు కోసం బీజేపీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా జరపాలి అని జాతీయ కమిటీ పిలుపునిచ్చింది అని, ఆ పిలుపును శ్రీకాకుళం జిల్లా సూదికొండ ప్రాంతంలో మేడేను విజయవంతంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా కామ్రేడ్ తాండ్ర ప్రకాష్, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఐ న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి గోరకల బాలకృష్ణ, రైతు కూలీ సంఘం పోతనపల్లి కుసుమ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దుల వినోద్, పీడీ ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిపిఓడబ్ల్యూ జిల్లా నాయకులు ఈశ్వరమ్మ, బర్లా జానకి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఆర్ మాధవరావు, మామిడి భీమన్న, వంగల పాపయ్య, జెడ్డే అప్పయ్య తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేద్దాం. భారత కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. చికాగో అమరవీరులకు లాల్ సలాం. సమాన పనికి సమాన వేతనం కావాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. అసంఘటిత కార్మికులకు రెగ్యులైజేషన్ చేయాలి. అసంఘటిత కార్మికులకు రెగ్యులైజేషన్ చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ పై సదుపాయం కల్పించాలి. ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయం కల్పించాలి. భారత విప్లవోద్యమ అమరవీరులకు లాల్ సలాం. భారత విప్లవోద్యమ అమరవీరులకు లాల్ సలాం. అయితే నేడు 139వ మేడే కార్యక్రమాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవడం వెనుక ఆనాడు చికాగో నగరంలో అమరవీరుల నెత్తులతో ఈ జెండాని ఆవిష్కరించారు. ఈ జెండాను ఆవిష్కరించడానికి అనేక ఇబ్బందులు పడుతూ తన ప్రాణాలని తురప్రాయంగా ఇచ్చి ఈ ఎర్ర జెండాని కార్మిక దినోత్సవంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి మేడే 139వ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎక్కడైనా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న ఈరోజు కొత్తగా చట్టాలు తీసుకొస్తున్నారు. ఆ చట్టాలకి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే ఎదుర్కొంటామో ఆ రోజు నిజమైనటువంటి మేడే కార్యక్రమానికి మనం నివాళులర్పించిన వాళ్ళు అవుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా విప్లవ వందనాలు. కార్యదర్శి మాధవ్ మాట్లాడవచ్చు. 9 సంవత్సరాల క్రితం చికాగో నగరాల పని గంటల కోసం మహిళలు, కార్మికులు, కర్షకులు అందరూ కలిపి రోడ్లెక్కి ఏవైతే కార్మిక చట్టాలు, కార్మికులకి కనిపించినటువంటి చట్టాలకు అనుగుణంగా ఏవైతే ఆనాడు సాధించుకున్నటువంటి 1886 నుండి స్టార్ట్ అయి 1989లో అమలైనటువంటి చికాగో నెత్తురు సాక్షిగా ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికుల హక్కుల కోసం, కార్మికుల రక్షణ కోసం మనము అనేక పోరాటాల ఫలితంగా 44 లేబర్ కోడ్లు అనేది తీసుకొని రావడం ఆనాటి బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆ లేబర్ కోడ్లను ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుదించి 4 లేబర్ కోడ్లుగా అన్నిటినీ ఏదైతే తనకు అనుకూలమైనటువంటి తనకు అనుకూలమైనటువంటిది బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుకూలమైనటువంటిది లేబర్ కోడ్లుగా ప్రకటించుకుంటూ మన ముందుకు తెచ్చినటువంటి సందర్భంలో అనేక పోరాటాలు, ఢిల్లీ రైతాంగ సాక్షిగా 700 మంది అమరత్వం సాక్షిగా పోరాటాల ఫలితంగా ఈ రోజు వరకు ఎస్కేఎం పిలుపు మేరకు పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఈ కార్మిక రంగాన్ని బీజేపీ ప్రభుత్వం అణిచివేస్తుందో ఆ అణిచివేశానికి వ్యతిరేకంగా మనమందరము పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు ఈ పలాస పట్టణంలో ఏదైతే 200 బడ్డీలు ఉన్నాయో, ప్రతి బడ్డీలో 50-60 మంది కార్మికులకి, ఎక్కువగా మహిళా కార్మికులు ఉన్నారు. ఆ మహిళా కార్మికులకి కనీసంగా బాత్రూమ్ సదుపాయం కానీ, మౌలిక వసతుల సదుపాయం కానీ కల్పించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమైనట్టు ఈ బడ్డీలకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం విఫలం చేసింది. అందుకే కార్మిక హక్కుల కోసం, కార్మిక హక్కుల పోరాటాల కోసం ప్రగతిశీల శక్తులే అందరూ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ శక్తుల భాగంగా మనం కూడా ప్రగతిశీల కార్మిక సమైక్య తరఫున
ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.